రామకృష్ణ గారు ప్రెస్ మీట్ లో నేను విన్నటువంటి మాట, గతంలో రిపోర్టర్ గా ఫీల్డ్ లో ఉన్నప్పుడు, ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విషయాన్ని. పేజెంట్ మీన్స్ అంటే చేబోదుళ్ళు అనమాట, రోజువారీ తీసుకోవడం. అది లేని రోజు 1995 నుంచి 2004 దాకా లేదని ఆయనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత 2014 నుంచి 19 దాకా కూడా ఒక్కరోజు కూడా 2 రోజులు 3 రోజులు మిస్ అయ్యి ఉంటది కానీ రోజు తీసుకున్నామని ఆయనే చెప్పారు. ఇప్పుడు తీసుకుంటారు, జగన్ టైంలోనూ తీసుకున్నారు. అది ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే, మేము షాపుల్లో వ్యాపారాలు చూసిన టైంలో చూశాను నేను. రేపు పొద్దున్న డబ్బులు వస్తాయని ఇవాళ రోజున డబ్బులేమో చెన్నై పార్టీ వస్తాడు తీసుకోవడానికి మన దగ్గరని, మనకి సరికి వేసినాడు, మనం సరికి ఎవరికో వేసి ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనకు రావాలి, అవి వచ్చేదాకా వీళ్ళు ఆగరు కదా. ఈ లోపు పక్కన ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. 1000 రూపాయలకి రోజుకి రూపాయి చెప్పున వడ్డీ వేస్తారు వాళ్ళు. మనం 10,000 రూపాయలు తీసుకుంటే రోజుకి 10 రూపాయలు వడ్డీనే కదా అనుకుంటాం మనం. 10 రోజులు అయ్యేటప్పటికి 10,000 రూపాయలకి వడ్డీ 10 రూపాయలు చెప్పున 100 అవుతుంది. నెల రోజులు అయింది అనుకోండి, దోల తీరిపోద్ది. ఇప్పుడు అది జరుగుతోంది ప్రభుత్వానికి. డబ్బు వెంటనే కట్టేస్తే ప్రాబ్లం లేదు, కట్టకపోతే అది చక్రవడ్డీ అవుతుంది. అది సమస్య. అంటే కావాలని చేస్తారు ఇవి. ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి చాలా లావాదేవీలు ఉంటాయి. అది చాలా పెద్ద ఇది స్కూల్ స్కామ్ అనమాట అది.